హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈ రోజు నేను SVD99 అనే వీడియో పెట్టానండి. మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అక్కడ ఏమేమి తీసుకున్నానో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలో. నేను వరలక్ష్మి పూజకి తీసుకున్నవి, అక్కడ తీసుకున్నవి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. అక్కడ తీసుకున్నవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అంతే కదండి, ఒక ముఖ్య విషయం, వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ ఉందండి. వాళ్ళ దగ్గర ర్యాపిడో సర్వీస్ ఉంది, ఆన్లైన్ సర్వీస్ ఉంది. వాళ్ళ షాప్ లో చాలా క్రౌడ్ ఉందండి. చాలా రష్ గా ఉండటం వల్ల వాళ్ళ ఫోన్లు పిక్ చేయలేకపోతున్నారు, వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నారు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ ఒక్క శ్రావణ మాసం వరలక్ష్మి పూజ అయిన వెంటనే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు ప్రతిదీ ఆన్లైన్ చేస్తారండి. ప్రతిదీ మీకు ర్యాపిడో కూడా పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రమే ఆయన మీకు ఆన్లైన్ చేయలేకపోయారు. దాని గురించి మీకు నేను ప్రత్యేకించి ఇంటిమేట్ చేయాలనుకున్నాను. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నాకు చాలా కామెంట్స్ కూడా పెట్టారు. మీకు అది చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఓన్లీ ఒకటే, తర్వాత అంతా మీకు ఆన్లైన్ సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను రండి. నేను ప్రతిదీ వీడియోలో కాస్ట్లు అయితే చెప్పేశానండి, వీటి కోసం కూడా చెప్పేశాను. ఇవి 99 రూపీస్ కి 2 అనుకుంటండి. నాకు పెద్దగా ఐడియా లేదు, కాస్ట్లు అటు ఇటు అయినా ఏమనుకోకండి. ఈ 100 రూపాయలకి రెండు లాగా తీసుకున్నట్టు గుర్తుంది నాకు. 250నో 350నో ఉన్నాయండి ఇవి. ఇది కూడా నేను డెకరేషన్ ఐటమ్ కిందే తీసుకున్నాను. నాకు వరలక్ష్మి పూజకి, వినాయక చవితికి చాలా బాగా డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. అందుకని డెకరేషన్ ఐటమ్స్ కింద బాగా యూజ్ అవుతాయి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. అంతేకాదు, అమ్మవారి బొమ్మను చేసుకుంటాం కదండి, దాని వెనకాల బ్యాక్ డ్రాప్ పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అనమాట. ఇంకొక ముఖ్య విషయం మర్చిపోయాను, నేను ఇక్కడే బ్యాక్ డ్రాప్ కూడా ఇక్కడే తీసుకున్నానండి. SVD99 లోనే తీసుకున్నాను. 250 350 పడిందండి. నాకు ఐడియా లేదు సరిగ్గా కాస్ట్ అయితే. మీరు వీడియోలో చూడండి, నేను ప్రతిదీ పెట్టాను. ఆల్రెడీ SVD99 వీడియోలో పెట్టాను. మీకు కాస్ట్లు కావాలంటే అందులో చూడండి. నేను తీసుకున్నవి మాత్రం చెప్తున్నాను, నాకు గుర్తున్నవి మాత్రం కాస్ట్లు చెప్తాను. ఇక్కడ తీసుకున్నది ఇగోండి, SVD99 లో తీసుకున్నాను. బ్యాక్ డ్రాప్ కూడా ఇక్కడ ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఎల్లో బ్యాక్ డ్రాప్ ఉంది, గ్రీన్ ఉంది, చాలా వైట్ ఉంది, ఆవులతో ఉంది, లక్ష్మీదేవితో ఉంది, చాలా రకరకాలు ఉన్నాయి. గ్రీన్ అరిటాకులతో అది ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. నాకైతే ఈ మోడల్ లేదు నా దగ్గర అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఓపెన్ చేసి అయితే చూపిరు, వాళ్ళు క్యాట్లాగ్ పెడతారండి. ఒక బ్యాక్ డ్రాప్ మీద పైన క్యాట్లాగ్ పెడతారు, అదేలాగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ వచ్చేస్తుంది. మనకి పెద్దది కావాలంటే పెద్దవి ఉంటాయి, ఇలాంటి చిన్నవి కావాలంటే చిన్నవి ఉంటాయి. నేను చిన్నది తీసుకున్నాను. ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అనమాట. ఆవులు, లక్ష్మీదేవి, వినాయకుడు, అరటి ఆకులు, చాలా కొబ్బరి ఆకులతోటి అలా ఉంటాయి అనమాట. ఇదండి నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్. ఇవ్వండి, ఇవి అయితే 350నో 250నో పడింది. నాకు సరిగ్గా ఐడియా లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇవి 100కి 2 అనుకుంటండి. ఎందుకంటే ఇవి నా దగ్గర ఎల్లో, రెడ్ అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి డెకరేషన్ కి. ఈ టైప్ వైట్ అనేది లేదని చెప్పి తీసుకున్నాను. చివరి గంటలు చాలా బాగున్నాయి చూడండి. ఇలాంటివి చాలా ఉన్నాయండి, చాలా మోడల్స్ లో ఉన్నాయి. ఇవి 100కి 2 అనమాట, అంటే 99కి 2 అనుకుంటా. ఈచ్ వన్ 99 కూడా గుర్తులేదు. ఒకసారి వీడియోలో అయితే పెట్టాను, నేను క్లియర్ గా పెట్టాను. వాళ్ళే చెప్పారనమాట ఏది ఎంత కాస్ట్ అనేది. ఈ షాప్ అయితే మాత్రం అండి చాలా చాలా బాగుందండి. చాలా రీజనబుల్ కాస్ట్లు, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, ఇది చాలా వెరైటీగా అనిపించింది. ఫ్లవర్స్, మనకి ఇలాంటి ఫ్లవర్స్ అస్తమానం మనం తీసుకుంటూనే ఉంటాం. చాలా కలర్స్ కూడా ఉంటాయి. నా దగ్గర కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేను ప్రతి చోట డెకరేషన్ కోసం తీసుకుంటాను. కానీ ఇలా చూడండి, ఇలా చూడండి, ఈ మధ్యలో వినాయకుడు ఉన్నారు. ఇక్కడ చిలకలు కూడా ఉన్నాయి. షాప్ లో నేను చూసినప్పుడు చిలకలు కూడా ఉన్నాయి. ఇలా వినాయకుడు కూడా ఉన్నారనమాట. అటు ఇటు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. చాలా రీజనబుల్ కాస్ట్ తో, చాలా తక్కువ ధరలకే, మళ్ళీ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా చెప్తారు. మీరు వాట్సాప్ లో రిప్లై ఇవ్వలేదని మాత్రం అనుకోకండి. ఇప్పుడున్న క్రౌడ్ అలాంటిది వాళ్ళ షాప్ లో. అసలు నేను వెళ్ళినప్పుడు కూడా ఒక 1 అవర్ వెయిట్ చేసి మరీ తీసుకున్నానండి వీడియో మీ అందరికి చూపించాలని. ఇదిగోండి, ఇది నేను ఈచ్ వన్ 99కి తీసుకున్నాను. ఇవి 2 సెట్ లాగా తీసుకున్నాను అనమాట. ఈ 2 200 అనమాట. ఇదొక సెట్ అండి. తర్వాత నేను ఇదొకటి తీసుకున్నానండి. తోరణం అంటారు కదా, మనం గుమ్మానికి పెట్టుకోవచ్చు, డెకరేషన్ పర్పస్ వాడచ్చు. గ్రీన్ చెప్పాను కదండి, ఇలాంటి ఫ్లవర్స్ నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి.
ఇలాంటివి గ్రీన్ అండ్ వైట్ ఒరిజినల్ ఆకుల్లా కనిపిస్తాయండి దూరం నుంచి. కలర్ కూడా చాలా బాగుంది. మనం డెకరేషన్ పర్పస్ దేనికైనా వాడుకోవచ్చు. ఇది పూజకి వాడుకోవచ్చు, మనం బర్త్డే ఫంక్షన్ కి వాడుకోవచ్చు, తోరణం కింద వాడుకోవచ్చు, ఇంకా ఎలా అయినా వాడచ్చు అండి. మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. మనం కొనుక్కోవడంతో పాటు మన క్రియేటివిటీ కూడా ఉండాలండి. ఎందుకంటే దాన్ని వాడితేనే మనం అందంగా తయారు చేయగలం కదా, అలా అనమాట. ఇది నేను తీసుకున్నాను. ఈ తోరణం 250 అండి. ఇది నాకు బాగా గుర్తుంది. ఇది 250 ఎంత ఉంది. నేను వీడియోలో కూడా ఇంకొకసారి కావాలంటే చూడండి, వీడియోలో కూడా ఇదొకటి తీసుకున్నాను. నేను ఇంకొక ఆవు అండ్ లోటస్ సెట్ తీసుకున్నానండి. ఇది 250 అండి. ఇలా అన్నమాట, ఇలా వస్తది. అంటే ఒక ఆవు తీసుకున్నాను, కానీ లోటస్ తో వచ్చేవి ఇదనమాట. బాగుందని చెప్పి ఇలా తీసుకున్నాను. లోటస్ అండ్ ఆవు అనమాట. ఇలా తిరిగిపోతుంది. మీకు డెకరేషన్ లో నేను వరలక్ష్మి పూజ డెకరేషన్ లో ఇవన్నీ ఉపయోగిస్తానండి. ఎలా ఉపయోగించాను, ఎలా పెట్టాను అనేది మాత్రం చూడండి. చాలా బాగా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా పెట్టాను అనేది చూడండి ఒకసారి. ఇదైతే 250 అండి. ఈ పేరు వచ్చి 250. ఇలా ఒక సెట్ తీసుకున్నాను అనమాట. అంటే మనకి లోటస్ కూడా కావాలని చెప్పి మా పాప కిందటి సంవత్సరం లోటస్ తయారు చేసింది. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఈసారి ఆ వాటితో పాటు ఈ లోటస్ కూడా పెట్టాలనుకుంటున్నాం. మనం లక్ష్మీ గవ్వలు, గురిగింజ గింజలు అంటారు కదండి. లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గురిగింజ గింజలు ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి కదా. నేను అక్కడ మనకి 108 గాజులండి. గాజుల మాలలకి గాజులు 108 గాజులు ప్లస్ గాజుల్లో కలర్స్. దాంతో పాటు మన లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గురిగింజ గింజలు, మన ఇలాంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ అక్కడ ఉన్నాయండి. నేను ఈ తామర గింజలు, ఈ లక్ష్మీ గవ్వలు తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ గాజులు, చిట్టి గాజులు ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. అందుకని నేను ఈ తామర గింజలు, లక్ష్మీ గవ్వలు తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి. ఇందులో 108 పైనే ఉంటాయండి. ఈ ప్యాకెట్ వచ్చి ఒక్కొక్కటి 100 రూపీస్ అండి. ఇది ఏదైనా మనకు అక్కడ చాలా ఉన్నాయి. వాటిల్లో ఏదైనా 100 రూపీస్ అనమాట. లక్ష్మీ గవ్వల్లో సైజెస్ కూడా ఉన్నాయండి, చాలా రకాల సైజులు ఉన్నాయి అండి. నేను ఈ గాజుల మాల అండి, చెప్పాను కదా గాజులలో చాలా కలర్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పాను కదండి. ఇలా రెడ్, ఎల్లో, గ్రీన్ అలా చాలా కలర్స్ ఉన్నాయి. అలా నా దగ్గర గాజులు, చిట్టి గాజులు ఆల్రెడీ ఉన్నాయి. నేను ఇలా గాజుల మాల తీసుకున్నానండి. ఇది 99 రూపీస్ అండి. ఆ స్టోర్ ఎస్విబి 99 అని పెట్టినందుకు 99 నుంచి వాళ్ళ స్టోర్ లో స్టార్ట్ అనమాట. అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ అనమాట. అసలు బయటకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. మన ఆన్లైన్ కి కూడా ఇక్కడికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా నేను గాజుల మాలని తీసుకున్నాను. కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది చూడండి. అమ్మవారికి వేయడానికి బాగుంటుంది. మనం డైలీ రోజువారీ పూజలో అమ్మవారికి మన ఫోటోకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇలా ఒకటి తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న ఇంకొక వస్తువు ఇలా లక్ష్మీదేవి అండి. ఇలా లక్ష్మీదేవి చిన్న ఏనుగులు అనమాట. ఏనుగులు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, అవి పెద్దవి అనమాట. కానీ లక్ష్మీదేవి ఇలా ఏనుగులు నేను పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఇలా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పటికి సెట్ అయింది అనమాట. ఇది ఎలా అంటే కాస్ట్ ఇదొక 100 రూపీస్, ఇదొక 100 రూపీస్, ఇదొక 100 రూపీస్ అండి. 100 అంటే 99 రూపీసే, 100 అని చెప్తున్నాను మీకు. ఇది 99, ఇది 99, ఇది 99. ఇలా నేను ఒక పేర్ అప్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ కాయిన్స్ ఫ్లవర్స్ చేశాను కదా, మీరు చూసే ఉంటారు. లక్ష్మీదేవికి కాయిన్స్ ఫ్లవర్ ఆసనం చేశాను కదా. ఆ ఆసనంలో ఈ అమ్మవారిని, ఏనుగుల్ని చూపించాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉందో లేదో. ఇది నేను ఎస్విబి 99 లోనే తీసుకున్నాను. ఇలా సెట్ అనమాట అండి. ఇలా సెట్ 300 అయిందండి. ఇలా తీసుకున్నాను. ఈసారి ఈ లక్ష్మీదేవిని పూజలో ఉపయోగించుకుంటానండి. ఇదండి అమ్మవారికి మేము బొమ్మని తయారు చేస్తాం కదండి. లక్ష్మీ అమ్మవారికి బొమ్మని తయారు చేసి ఇది వెనకాల కొబ్బరికాయకి పెట్టి దీనికి ఒక ముడిలాగా గాని ఒక జడలాగా గాని పెట్టి పువ్వులతో డెకరేషన్ చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. దీంతో పాటు ఇది సెట్ అనమాట. ఇలా సెట్ అండి. దీంట్లోకి మనం గాజులు వేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే కర్రలు కట్టేవాళ్ళం అండి. ఇలా ఈ ఫెసిలిటీ లేక ఇప్పుడు ఇలా పెట్టేసుకుని స్టాండ్, దీనికి గాజులు వేసుకోవచ్చు. మనం గాజులు వేసుకోవచ్చు, నగలు వేసుకోవచ్చు. అమ్మవారికి గోల్డ్ నెక్ సెట్లు పెడతాం కదా, అలా వేసుకోవచ్చు. ఈ పైన జడని పెట్టి పువ్వులు పెట్టచ్చు అనమాట. ఇది కూడా నేను డెకరేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇది 250 పడిందండి. ఇలా సెట్ వచ్చి 250 పడింది. ఇది కూడా ఎస్విబి 99 లోనే తీసుకున్నాను. ఇది ఎలా డెకరేట్ చేసుకోవాలనేది నేను కలిసి అలంకరణకి పెట్టాను. అమ్మవారి అలంకరణకి, కలిసి అలంకరణకి చేసి పెట్టాను ఆల్రెడీ వీడియోలో. అదొక్కసారి చూడండి. చూడని వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో. నేను ఇది ఇప్పుడు మళ్ళీ మన వరలక్ష్మి పూజకి ఎలా డెకరేట్ చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను.
మన అమ్మవారి పూజకి ఏమేం కావాలో అన్ని అక్కడ దొరికిస్తున్నాయండి. ఇంకా చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి అంట. నేను తీసుకునేటప్పటికి ఇప్పటికి చాలా మోడల్స్ కూడా వచ్చాయంట. ఇంకొకటి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నది దియా సెట్ అండి. ఈ దియా సెట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది కాస్ట్ వచ్చి 600 అనుకుంటున్నానండి. రెండు కలిపి 600 అన్నట్టే గుర్తుంది నాకు. మీకు కాస్ట్ కావాలంటే ఇంకొకసారి ఇది ఎంత అని నన్ను అడగకండి. SPB99 వీడియో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. అంటే నాకు గుర్తులేదు, నేను తీసుకునే చాలా రోజులైంది, అందుకని నాకు గుర్తులేదు. ఇది ఇలా ఇలా ఉందండి. ఇటు ఇటు పెట్టి మనం దియా సెట్ ని పెట్టుకునేలాగా దీన్ని మీకు ఇదంతా ఒక సెట్ అండి. ఇలా వచ్చే ఇదంతా వుడ్డేనండి, చెక్కతోటే. విరిగిపోతాయి పాడైపోతాయి అని భయం లేదు. అట్టలు కాదండి, వుడ్డే ఇది. ఇగోండి ఇలాంటివి ఇచ్చారు. దీన్ని ఎలా సెట్ చేయాలో ఏంటనేది నేను వరలక్ష్మి పూజకి డెకరేషన్ వీడియో పెడతాను, దాంట్లో అయితే చూడండి ఎలా చేయొచ్చు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇదొక సెట్, తర్వాత ఇదొక సెట్ అన్నమాట. అటు ఇటు పెట్టుకోవడానికండి, దీపాలు పెట్టుకోవడానికి. దియా సెట్ అంటారు కదా, దాని మీద మనం దీపాలు పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలో డెకరేషన్ వీడియోలో మర్చిపోకుండా చూడండి, క్లియర్ గా నేను చూపిస్తాను ఇది ఎలా సెట్ చేయాలనేది. ఇది వచ్చి 600 అండి. ఇంకా ఒక్కటే పైనుంచి కింద వరకు ఒకటే ఉంది, అది కూడా ఉంది సెట్ అక్కడ. అది నేను అటు ఇటు పెట్టడానికే కావాలనే చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. అదే మనం తీసుకుంటే ఏంటవుతుందంటే, పెద్దది ఒక్కటే తీసుకుంటే దాంట్లో మళ్ళీ మనం డెకరేషన్ కోసం అమ్మవారిని పెట్టాలి, కొన్ని కొన్ని డెకరేషన్ ఐటమ్స్ పెట్టాలి. దీంట్లో అయితే ఓన్లీ దీపాలు పెడితే సరిపోతుంది. మనం ఏ దీపాలు కావాలంటే ఆ దీపాలు ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకటి నేను అక్కడ తీసుకున్నది SPB99 లోనే తీసుకున్నది ఈ బనానా ట్రీస్ అండి. నేను వీటి పేరు కూడా మర్చిపోయాను. ఇవి బనానా ట్రీస్ అండి. ఈ బనానా ట్రీస్ కూడా ఎలా అటాచ్ చేయాలి ఏంటి అనేది మీకు నేను డెకరేషన్ ఐటమ్స్ లో నేను వీడియో వరలక్ష్మి పూజ డెకరేషన్ కింద ఒక వీడియో పెడతాను, అందులో చూడండి. దీనికైతే వీళ్ళు ఇలా అరటి ఆకులు ఇచ్చారండి, అవి కూడా చూపిస్తా చూడండి. అరటి ఆకులు ఇచ్చారు, చాలా న్యాచురల్ గా ఉందండి. నేను అక్కడ స్టాండ్ లో పెట్టి చూపించారు, అక్కడ చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను న్యాచురాలిటీగా. ఎందుకంటే ఏదో ఒక పూజలకి డెకరేషన్స్ కి మనకి డెకరేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఇలా చూడండి, పండుటాకు ఉంటాయి కదా మనకి, అరటి ఆకుల్లో పండుటాకులు వస్తాయి కదండి, అలా పండుటాకులు, దాంతో పాటు గ్రీన్ ఆకులు అండి. ఇగోండి ఇవి చాలా ఒరిజినల్ గా ఉన్నాయి. దీన్ని మనం సెట్ చేసుకోవాలి, ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇంకోసారి క్లియర్ గా చెప్తాను. దీనికి అరటి గెల కూడా ఇచ్చారు వాళ్ళు. ఇది ఎలా చేయాలో మాత్రం చెప్తాను. నేను ఏదో జస్ట్ మీకు మామూలుగా ఒక డేలో పెట్టి చూపించాలని చూపిస్తున్నాను. ఇలా అరటి ఆకులండి, ఇదిగోండి ఇలా పండుటాకులు, అరటి ఆకులు అలా ఉన్నాయి అనమాట. చేసుకోవచ్చు, వీటితో చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఒక సెట్ లాగా ఇచ్చారు. రెండు ట్రీస్ కి, బనానా ట్రీస్ కి సరిపడనన్ని ఆకులు ఇచ్చారనమాట. తర్వాత దీనికి అరటి గెల కూడా ఇచ్చారండి, నేచురల్ అరటి పళ్ళు అనమాట. ఆ అరటి పళ్ళు లాగా ఉంది అది, దానికి కూడా ఇచ్చారు. అవి చాలా బాగుంది అరటిపళ్ళు గెల కూడా. ఇవి కొంచెం జాగ్రత్తగా మనం తెచ్చుకునేటప్పుడు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం మట్టి టైపు, లక్క టైపు ఉన్నాయి. ఇవి విరిగిపోతాయేమోనని డౌట్ గా ఉంటది అనమాట. ఇదిగోండి అరటి గెల అనమాట. ఇదొక అరటి గెల. సేమ్ మన అరటి పళ్ళు ఎలా ఉంటాయో న్యాచురల్ గా అదే విధంగా ఉంది. అరటి పువ్వు ఉంటుంది కదండి కింద, అరటి పువ్వు ఉంటుంది కదండి, అరటి పళ్ళు కింద అరటి పువ్వు ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఇది చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఇవి. తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇంకొకటి ఫుల్ ఎల్లో అనమాట, అంటే బాగా పండింది. ఇది బాగా పండింది, ఇది పండుకి వస్తున్నది అనమాట. ఇలా న్యాచురాలిటీతో చాలా చాలా బాగున్నాయండి ఈ అరటి గెలలు అయితే. ఇది సెట్ వచ్చి 1000 రూపాయలండి. ఇది ఖచ్చితంగా 1000 రూపాయలు, బాగా గుర్తుంది. దీనికన్నా పెద్ద సైజు ఉంది, అది 1250 రూపాయలు ఎంతో ఉంది. నేను ఈ చిన్న సైజే తీసుకున్నాను. ఇలా పెట్టుకోవాలన్నమాట, ఇలా పెట్టుకుని చుట్టూ అరటి ఆకుల్ని పెట్టుకోవాలన్నమాట. దీనికన్నా ఇంత సైజు ఉందండి, పెద్ద సైజు ఉంది. అది 1250 ఎంత పడుతుంది, కానీ నేను తీసుకుందాం అనుకునేసరికి స్టాక్ లేదు, అది ఈ సైజే ఉంది. ఇంకా సరే కదా నేను ఈ సైజ్ తీసేసుకున్నాను. చాలా బాగుందండి. ఇది పండిన అరటి పళ్ళు, ఇది పండుకు వస్తున్న అరటి పళ్ళు అనమాట. ఇలా బనానా ఆకుల్ని మనం పెట్టుకుని, అరటి ఆకుల్ని పెట్టుకుని ఒరిజినాలిటీతో ఉంటుంది. చాలా చాలా బాగుందండి ఇదైతే. ఇది కూడా తీసుకున్నాను. ఇవేనండి నేను తీసుకున్న ఐటమ్స్ SPB99 లో. ఇలా న్యాచురాలిటీతో చాలా బాగున్నాయండి. SPB99 లో ఓన్లీ డెకరేషన్ ఐటమ్సే కాదండి, ఇంట్లోకి సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులు కూడా ఉన్నాయి అక్కడ.
నేను ఆల్రెడీ ఈ పూజకి సంబంధించినవి పెట్టాను కాబట్టి ఈ పర్పస్ కే దీనికోసమే కొన్ని తీసుకున్నాను. ఇంకా నేను ఎలక్ట్రికల్ చాలా ఉన్నాయి, కొన్ని కొన్ని తీసుకున్నానండి. ఎలక్ట్రికల్ దాంట్లో ఇదేంటంటే ఇందులో మనం కర్పూరం వేసుకోవచ్చు. ఈ పైన ఖాళీ ఉంటుంది, ఇందులో ఈ ఖాళీ దాంట్లో సాంబ్రాణి గాని కర్పూరం గాని వేసుకుని మనం ఇలా స్విచ్ బోర్డుకి పెట్టేసుకుంటే స్మెల్ వస్తూ ఉంటది అనమాట. మంచి స్మెల్ వస్తుంది, హాల్లో గాని బెడ్రూమ్స్ లో గాని చాలా బాగుంటది. ఇది 250 ఎంతో పెట్టి తీసుకున్నానండి. అంతేకాదు అక్కడ రూమ్ స్ప్రేలు పెర్ఫ్యూమ్స్ చాలా ఉన్నాయండి. నేను అవన్నీ వీడియో తీయలేదు, కొన్ని ఏవో నాకు నచ్చినవి తెచ్చుకున్నాను అంతే. ఇది మీరు షాప్ను మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి, మీకు నచ్చినవి మీకు కావాల్సినవి అన్ని దొరికేస్తాయి. ఇంట్లోకి కావాల్సినవి ఎలక్ట్రికల్వి అలాంటివి కూడా దొరుకుతాయి. దాంతో పాటు మన పూజా డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగా ఎక్కువగా దొరుకుతాయి. ఈజీగా తక్కువ రేట్లకి మనం ఒక చోటే తీసేసుకోవచ్చు అండి. నేను SBB 99 లో తీసుకున్నవి ఇవ్వండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి, మీకు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. వచ్చేది వినాయక చవితి కూడా ఉంది కదండి, అంతేకాదు దసరా కూడా ఉంది కదా. అమ్మవారిని డెకరేషన్ కోసం అక్కడ ఉన్నవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇలాంటివన్నీ కూడా తీసుకోవడానికి ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మన వీడియోని నచ్చితే ఏం చేయాలో మీకు గుర్తుంది కదా, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.